ఇందులో మంచు విష్ణు గారు కన్నప్ప అంటే శివుడి భక్తిగా చేశారు. అలాగే శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్, ప్రభాస్ గారు వచ్చి రుద్ర సెయింట్ అనమాట. రుద్ర చాలా బాగా చేశారు. అలాగే మన డైరెక్టర్ కొత్త ఆయన చాలా బాగా తీస్తున్నారు. సినిమా అనుభవం లేదు ముఖేష్ కుమార్ సింగ్ గారు. గతంలో ఆయన రామాయణం, మహాభారతం టీవీ సీరియల్ తీశారు హిందీలో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త వాడు అన్నారు స్టీఫెన్. ఆయన తెలుగులో సినిమా చేయలేదు, కాకపోతే మలయాళంలో ఆయన వచ్చాడు అనమాట. చాలా మోహన్ లాల్ సినిమాలు తీశారు. సినిమా అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ 8 నిమిషాలు అయితే మంచు విష్ణు గారు అనుకోవచ్చు. ప్రభాస్ వస్తే సినిమా బదులు థియేటర్ బదులు అయిపోయినట్టు ఉంది. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి సార్? చాలా బాగుంది. మంచు విష్ణు ఒక అల్లు అర్జున్ గారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ లాగా మించి అనమాట. పాటల్లో పరకాయ ప్రైవేట్ చేశారు. చాలా బాగుంది సినిమా. అందరు కూడా చూసారు. మోహన్ బాబు గారు ఆ సీరియల్ చూసి ఆయనకి ఫ్యాన్ అయిపోయి 200 కోట్లు భారీ బడ్జెట్ సినిమా ఇవ్వడం జరిగింది. అలా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చూస్తుంటే కొత్త ఆయన స్టీఫెన్. ఆయన తెలుగులో ఏం తీయలేదు, మలయాళంలో మోహన్ లాల్ గారు రిఫరెన్స్ వచ్చారు. చాలా మోహన్ లాల్ గారు సినిమాలు కూడా ప్రభాస్ ఎలా అనిపించాడు అన్న? బడ్జెట్ 200 కోట్లు అండి, 100 కోట్లు కాదు. 100 కోట్లు అనుకున్నారు కానీ 200 కోట్లు అయింది. విష్ణు గారు చాలా బాగా యాక్ట్ చేశారు కన్నప్పగా, శివుని భక్తుడిగా. స్టార్టింగ్ లో శివుడిని నమ్మడు, తర్వాత శివుడు లేనిదే ఇంక బతకలేని అన్నట్టు. ప్రభాస్ గారు కూడా ఒక రుద్ర మహర్షిగా, రుద్ర సీట్ గా చాలా బాగా చేశారు. శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా, మోహన్ బాబు గారు చాలా బాగా చేశారండి. ఆయన మహాదేవ్ మనవలు మనవరాలు కూడా ఇందులో చిన్న చిన్న పాత్రలు చేశారు. అందరు కూడా ప్రతి ఒక్క పాత్రలు కూడా న్యాయం చేశారు. ముఖ్యంగా ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారి రోల్ అయితే హైలైట్స్ ఉన్నాయండి. ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది? 500 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్ 200 కోట్లు కదా, 500 కోట్లు రావాలి. ఇలాంటి సినిమాలు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. హిందూ బంధువులు అందరికీ నేను చెప్పారు. హిందూ ధర్మానికి చాలా మంచిగా అనిపించింది. కొంతమంది ఏంటంటే డిబేట్లల్లా గాని కొంతమంది మూర్ఖులు, నీచులు, నికృష్టులు, దేవుడు లేడు రాయి అది అనే వాళ్ళకి చెంప మీద రాయి తీసుకొని కొట్టినట్టున్నది ఈ మూవీ. ఈ మూవీ అనేది మన విష్ణన్న శివయ్య అని పిలిచినప్పుడు ఆ శివుడు వస్తాడో లేదో తెలియదు కానీ ప్రభాస్ అన్న వచ్చి ఆయనకు తోడుగా నిలబడ్డారు చూడు, అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే ఎప్పటికైనా నిజాయితీకి గెలుస్తుంది అనేది మోహన్ బాబు ముక్కుచుటితనాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇంకొకటి చెప్తున్నా, ఈ మూవీలో కాజల్ అగర్వాల్ గాని ఇంకా మోహన్ లాల్ గారు గాని, మోహన్ లాల్ యాక్టింగ్ ఉంటది, బాబా కిరాక్ ఉంటది. ఈ మూవీ అనేది వాళ్ళందరూ కలిసి, శరత్ కుమార్ గారు ఇంకా అక్షయ్ కుమార్ గారు వాళ్ళందరూ కలిసి ఈ మూవీని నిలబెట్టిర్రు. అర్థమైందా? ఓన్లీ ఏదో నార్మల్ గా మేము తీసినామా, మేము పెట్టినామా అని తీయాలి. చరిత్ర అనేది ఈ మూవీ నిలబడి ఈ మూవీ పెట్టిండ్రు చేయాలి. ఆయన ఎందుకు చేసింది తెలుసా? ప్రభాస్ అన్న అంటే చరిత్రకు మనం చదువుతూ ఉండాలి అని చెప్పేసి ఆయన నిలబడి మాట్లాడిన చూడు, యాక్టింగ్ చేసిన చూడు. ఆ యాక్టింగ్ కి మా హెల్త్ ఎలివేషన్స్ చూస్తే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఆయన వచ్చి ఏదో లేపు పాడేస్తాడు అది దాని అనుకున్నాను. శివునికి ముందాల నిలబడి ఉంటారు చూడు, నందీశ్వరం లాగా